Hello my dear students, this is your Gauri Shankar sir. Welcome to our Career Online Institute. Students, ఇప్పుడు ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇబ్బంది పడుతున్న ఒక కష్టమైన టాపిక్ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈరోజు ఇంగ్లీష్లో ఏ ఎగ్జామ్ మీరు రాసినప్పటికీ కూడా ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ మాత్రం తప్పనిసరి. అయితే అలాంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎపిసోడ్స్ విధంగా మనం ప్రిపోజిషన్స్ ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎపిసోడ్స్ విధంగా నేర్చుకునే ప్రయత్నాన్ని ఇప్పటి నుంచి చేద్దాం. అయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇచ్చి దాన్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసి దానిలో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అని అడగడం ఆ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎర్రర్ ఎక్కడెక్కడ రావచ్చు అంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేసే స్ట్రక్చర్లో రావచ్చు, లేదా సెంటెన్స్లో ఉండే పార్ట్స్ దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కూడా మనం చెప్పడం జరిగింది. దానిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్ దగ్గరైనా ఎర్రర్ ఉండొచ్చు. అయితే నౌన్లో ఉండొచ్చు, ప్రొనౌన్లో, ప్రిపోజిషన్లో, కంజంక్షన్లో ఎక్కడైనా ఉండొచ్చు, దాన్ని కూడా నేర్చుకోవాలి. అండ్ వాయిస్లో ఉండొచ్చు అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. అండ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అండ్ కండిషనల్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ఇలా ఏ టాపిక్ నుంచి అయినా మనకి ఎర్రర్ రావచ్చు. అయితే ఆ ఎర్రర్ని మనం గుర్తించాలి, అది ఎక్కడుందో గుర్తించి దాన్ని కరెక్షన్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. అలాంటి నేర్చుకునే ప్రయత్నాన్ని ఎక్కడి నుంచి వీడియోస్ రూపంలో చేద్దాం. ఓకే రైట్, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మూవ్ టు అవర్ క్లాస్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించిన ఎపిసోడ్ 3 గురించి చెప్పుకుంటున్నాం. టుడేస్ టాపిక్ ఈజ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్కి సంబంధించిన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. అయితే మనం ప్రిపోజిషన్స్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పిన రూల్స్ని సేమ్ రిపీట్ చేయకుండా కొన్ని ఎక్స్ట్రా రూల్స్ని ఈ విధంగా ప్రిపోజిషన్స్ యొక్క కంటిన్యూషన్ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ప్రిపోజిషన్స్ కవర్ అయినట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసి నేను ఈ వీడియోని మేక్ చేస్తున్నా. రైట్, ఇక టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ 5 బిట్స్ ఇస్తున్నా. 5 బిట్స్ గమనించండి. 5 బిట్స్ కూడా ఒకే రూల్కి సంబంధించినవి ఒకే దగ్గర ఇస్తున్నా. రైట్, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్, సరళ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్, రమా ఈజ్ ఫాండ్ ఇన్ ఐస్ క్రీమ్, ఐ కంగ్రాచులేట్ ఫర్ హిస్ సక్సెస్, రాధా ఈజ్ వెయిటింగ్ టు హర్ సిస్టర్, సలోని ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. రైట్, ఇలా 5 బిట్స్ ఇచ్చాడండి. 5 బిట్స్ కూడా ఒకే రూల్కి సంబంధించినవి. ఆ రూల్ ఏంటంటే, ఆ రూల్ తెలియాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ యొక్క ఎర్రర్ ప్రిపోజిషన్లో ఉంది. నేను ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నా, తర్వాత అన్నీ కలిపి చేసినప్పుడు మీరే ఫైండ్ చేయాలి దేనిలో ఉంది అనేది. విడివిడిగా నేర్చుకుంటున్నాం. రైట్, ఫస్ట్ సరళ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్ అంటే విత్ అనే దగ్గర కరెక్షన్ ఉంది అని నేను తెలియజేస్తున్నా. ఒకవేళ ఉందా లేదా, లేదంటే నో ఎర్రర్, ఉంటే ఏంటి ఎర్రర్ అనేది మీరు ఇక్కడ నేర్చుకోవాలి. రైట్, ఇక్కడ ఎర్రర్ ఉందండి. ఏంటంటే ఇక్కడ ఏం ఉపయోగించాలి, సరళ బాధపడుతుంది, సఫరింగ్ అంటే కొంచెం అనుభవిస్తుంది డ్యాస్ ఫీవర్ని, కానీ ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది అంటే ఇలాంటి వాటిని మనం ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని పిలుస్తామండి. ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన వర్బ్స్ ఈ ప్రిపోజిషన్ మాత్రమే ఫాలో అవ్వాలి, ఏ సందర్భంలో ఇచ్చినా కూడా వాటిని మనం ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని పిలుస్తాం. అంటే ప్రత్యేకంగా కొన్ని వర్బ్స్ గుర్తుంచుకోండి. దీస్ వర్బ్స్ ఫాలోడ్ బై సెర్టైన్ ప్రిపోజిషన్స్, ఈ ప్రిపోజిషన్స్నే ఫాలో అవ్వాలి, అది రూల్. అవేంటో మీ నోట్స్లో రాసుకోండి. సఫరింగ్ ఫ్రమ్, సెర్చింగ్ ఫర్, వెయిటింగ్ ఫర్. సెర్చింగ్ వచ్చినా ఫర్రే రావాలి, వెయిటింగ్ వచ్చినా ఫర్రే రావాలి. అండ్ అప్లై వచ్చినా ఫర్రే రావాలి. ఓకే, అండ్ ఫాండ్ ఆఫ్, ఫాండ్ వస్తే ఆఫ్ రావాలి. అఫ్రైడ్ వస్తే ఆఫ్ రావాలి. అండ్ డైడ్ వస్తే ఆఫ్ రావాలి. అండ్ అక్యూజ్డ్ వచ్చినా ఆఫే రావాలి. అండ్ నెక్స్ట్ కంగ్రాచులేట్ ఆన్, యాంగ్రీ విత్, గుడ్ అట్, బ్యాడ్ అట్. ఇవండి మినిమం మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తున్న వర్బ్స్, దాన్ని ఫాలో అవుతున్న ప్రిపోజిషన్స్ ఇవి. దీన్ని బట్టి చూద్దాం. దీన్ని అనుసరించి బిట్స్ కింద ఇచ్చాను. ఒకసారి గమనిస్తే సరళ ఈ సఫరింగ్ విత్ ఫీవర్, సఫరింగ్తో ఎప్పుడు కూడా ఫ్రమ్ రావాలండి. కాబట్టి విత్ దగ్గర ఎర్రర్ ఉంది, మీరు రౌండ్ చేసి కింద ఫ్రమ్ రాసుకోండి. దట్స్ ఆల్, ఫ్రమ్. అలా ఫైండ్ చేయాలి ఎగ్జామ్లో. ఏ విధంగా ఎర్రర్ ఇచ్చాడో సెంటెన్స్ అంతా కరెక్ట్గానే ఉంటుంది, ఎక్కడ ఎర్రర్ ఉందా కనిపెట్టలేదు, చూస్తే ప్రిపోజిషన్లో ఉంది. ఓకే, ఈ రూల్స్ కూడా తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, రమా ఈజ్ ఫాండ్ ఇన్ ఐస్ క్రీమ్. ఫాండ్ ఆఫ్ మీరు వెంటనే గుర్తు రావాలి. ఫాండ్తో ఇప్పుడు కూడా ఆఫ్ రావాలి, అర్థంతో సంబంధం లేదు. ఇవి ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఈ వర్బ్స్ని అంటే ఏ పరిస్థితుల్లోనైనా ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇది ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీగా. ఓకేనా, కాబట్టి అలా గుర్తుంచుకోండి. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఫాండ్ ఇన్ ఇచ్చాడు, ఫాండ్ ఆఫ్ రావాలి, ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్. నెక్స్ట్, ఐ కంగ్రాచులేట్ ఫర్ హిస్ సక్సెస్. ఫర్ కాదండి, కంగ్రాచులేట్ ఎప్పుడు కూడా ఆన్ ఫాలో అవ్వాలి. ఐ కంగ్రాచులేట్ ఆన్ హిస్ సక్సెస్, ఫర్ రౌండ్ చేసి ఆన్ రాసుకోండి. రాధా ఈజ్ వెయిటింగ్ టు ఇచ్చాడు,
వెయిటింగ్ అయినా సెర్చింగ్ అయినా అప్లై అన్నిటికీ కూడా ఫర్ ఫాలో అవ్వాలి. కాబట్టి రాధా ఈజ్ వెయిటింగ్ ఫర్ హెర్ సిస్టర్. వెయిటింగ్ హెర్ సిస్టర్ కోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ బిట్, సలోని ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. గుడ్ ఇన్ కాదండి, గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎట్ రావాలి, గుడ్ ఎట్ ఆర్ బ్యాడ్ ఎట్. కాబట్టి సలోని ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఇన్ని దగ్గర కరెక్షన్ ఉంది, దాన్ని రౌండ్ చేసుకొని కింద. ఓకే ఫ్రెండ్స్, మరొక 5 బిట్స్ని ఇచ్చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా మనంచండి. ఈ 5 బిట్స్ కూడా మరొక రూల్ని ఫాలో అయింది. రూల్స్ వస్తే ఎంత ఈజీగా చూసారా. రైట్, స్టార్ట్ చేసేస్తున్నా. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. We discussed about the matter. The stranger entered into the building. The minister returned back this evening. They ordered for coffee. Very very nice అంటే అసలు చాలా ఎగ్జామ్స్లో ఈ బిట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ని ఫేస్ చేసిన వాళ్ళు ఈ బిట్స్ చూస్తే నిజంగా చాలా సందర్భంలో వచ్చాయనే విషయం మీకు తెలుస్తుంది. గమనించండి, ఈ బిట్స్ అన్ని చాలా ఎగ్జామ్స్లో వచ్చినవే. ఒకసారి చూద్దాం ఏంటంటే, కానీ చూస్తే చాలా అసలు 100% రైట్ లాగే ఉందో చూడండి. ఇక్కడే ఒక రూల్ ఉందండి, ఏంటంటే ఐమ్ వెయిటింగ్ ఫర్ డిస్కస్డ్ అబౌట్. ఇలా చూస్తుంటే ఇక్కడ మీరు ఒక రూల్ తెలుసుకోవాలి, ఏంటంటే అర్థం బట్టి చూస్తే ఇవన్నీ కరెక్ట్ సెంటెన్సెస్. బట్ ఇంగ్లీష్లో మన తెలుగు భాషకి తగ్గట్టుగా అర్థం సరిపడినట్టుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు. అదొక డిఫరెంట్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి దీనిలో రూల్స్ ఏంటంటే, ఈ వర్బ్స్కి ఇంగ్లీష్లో ఉన్న ఒక రూల్, వి షుడెంట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్ లైక్ అవైటింగ్, ఆర్డర్డ్, డిస్కస్డ్, రిటర్న్డ్ అండ్ ఎంటర్డ్. ఈ 5 వర్డ్స్కి అండి ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. యూ షుడెంట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్ అండి. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అవైటింగ్ కానీ, ఆర్డర్డ్ కానీ, డిస్కస్డ్, రిటర్న్డ్, ఎంటర్డ్, ఈ వర్డ్స్, ఈ వర్బ్స్ ఎక్కడొచ్చినా దాని తర్వాత ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు, కలిపి రాసేయడమే. అర్థమైందండి. దాన్ని బట్టి చూద్దామండి. ఐమ్ అవైటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఫర్ అని ఇచ్చాడు, ఫర్ని డిలీట్ చేసేయండి కంప్లీట్గా. ఫర్ అనేది రాంగ్ ఉండకూడదు అసలు. ఐమ్ అవైటింగ్ యువర్ రిప్లై, దట్స్ ఆల్. వి డిస్కస్డ్ అబౌట్ ది మ్యాటర్ ఉంది, అబౌట్ డిలీట్ చేసేయండి కంప్లీట్గా. వి డిస్కస్డ్ ది మ్యాటర్, అంతే. నెక్స్ట్, ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ఇన్ టు ద బిల్డింగ్. ఇంటూని డిలీట్ చేసేయండి. ఎంటర్డ్ వస్తేనే, ఎంటర్డ్ అంటేనే మూవ్ ఇంటూ అని అర్థం, లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం అని అర్థం. ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్లోని ప్రిపోజిషన్ దాగి ఉంది. కాబట్టి ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ది బిల్డింగ్ అనమాట. ద మినిస్టర్ రిటర్న్డ్. రిటర్న్డ్ అంటేనే కమ్ బ్యాక్, అంటే తిరిగి రావటం అనమాట. రిటర్న్డ్ బ్యాక్ ఏంటి, మరలా రెండోసారి రిపీట్ చేయకూడదు కాబట్టి బ్యాక్ అండ్ డిలీట్ చేసేయండి. ద మినిస్టర్ రిటర్న్డ్ దిస్ ఈవినింగ్. రిటర్న్ అవుతున్నారు. ద కాఫీ ఆర్డర్డ్ ఫర్ మీ. ఆర్డర్డ్ అంటేనే, ఆర్డర్ చేసామంటే దానిలోనే ఇట్ సెల్ఫ్ ప్రిపోజిషన్ అవసరం లేదు. ఏ విషయాన్ని ఆర్డర్ చేస్తామని డైరెక్ట్ చెప్పేస్తే చాలు. ఓకే, కాబట్టి దే ఆర్డర్డ్ కాఫీ, దట్స్ ఆల్. వాళ్ళు కాఫీని ఆర్డర్ చేశారు. ఫర్ కాఫీ ఏంటి, కాఫీ కోసం ఆర్డర్ ఏంటి, లేదు, మీనింగ్లెస్. కాబట్టి ఈ వర్డ్స్కి, ఈ 5 వర్డ్స్కి కూడా మనం ఈ 5 వర్డ్స్ తర్వాత ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. దట్స్ ద రూల్ అండి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఒక 3 బిట్లు ఇస్తున్నాను చూడండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక మంచి రూల్ని మీకు ప్రిపోజిషన్లో పరిచయం చేస్తాయి. ఓకే, రెడ్ బిట్ చూడండి. ఐ అవాయిడ్ టు స్పీక్ టు హర్. వి ఎంజాయ్ టు ప్లే ద క్రికెట్ అండ్ హీ ప్రాక్టీసెస్ టు సింగ్ సాంగ్స్. నైస్. యాక్చువల్లీ బిట్ చూస్తేనే మిస్టేక్ ఉంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ ఏంటో చూడండి, బాగా గమనిస్తే ప్రిపోజిషన్ ఎర్రర్ ఉందని మనం అలాగే చెప్పాం. రూల్ కూడా ఇక్కడ చెప్పేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ కొన్ని వర్బ్స్కి, ఇక్కడ ఇచ్చిన కొన్ని వర్బ్స్ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఇంగ్లీష్లో కొన్ని వర్బ్స్ తర్వాత, వెర్బ్ తర్వాత ఒక వెర్బ్ రిపీట్ అయినట్లయితే, 2 వర్బ్స్ వచ్చే చూడండి. ఐ అవాయిడ్ టు స్పీక్, వి ఎంజాయ్ టు ప్లే, హీ ప్రాక్టీసెస్ టు సింగ్. 2 వర్బ్లో పక్క పక్కన వస్తున్నప్పుడు ఎప్పుడైనా అండి ఈ వర్బ్స్ వస్తే, మనం కింద కొన్ని వర్బ్స్ చెప్తాను, ఆ వర్బ్స్ వచ్చినట్లయితే ఆ సెకండ్ వచ్చిన వర్బ్ని ఇంగ్ ఫామ్లో మాత్రం ఉపయోగించాలండి. ఇది రూల్. ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్లో ఉన్న ఒక అద్భుతమైన రూల్ అండి ఇది. ఇంగ్ ఫామ్లో ఉపయోగించాలి సెకండ్ది. ఓకే, ఈ వర్బ్స్ వచ్చినప్పుడే. ఓకే, ఇంగ్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ సెర్టైన్ వర్బ్స్ అండ్ ఫ్రేజెస్. ఈ వర్బ్స్కే ఏంటవి, అవాయిడ్ వచ్చినా, ఇమేజైన్ వచ్చినా, ఎంజాయ్ వచ్చినా, ఫినిష్ వచ్చినా, మిస్ వచ్చినా, ప్రాక్టీస్ వచ్చిన, లుక్ ఫార్వర్డ్ అని వచ్చిన ఈ వర్బ్స్ వచ్చి దీని తర్వాత ఏదైనా వెర్బ్ ఫాలో అయినట్లయితే ఆ వెర్బ్ తప్పనిసరిగా ప్రెజెంట్ పార్టిసిపుల్ మీన్స్ వెర్బ్ 4లో ఉండాలి, అంటే ఇంగ్ ఫామ్ కలిగి ఉండాలి. అది రూల్ అండి. దాన్ని బట్టి చూద్దాం. ఐ అవాయిడ్ టు స్పీక్ టు హర్ అని ఉంది. అంతా ఈ అవాయిడ్ టు స్పీక్ అనే దాన్ని కంప్లీట్గా తీసేసి ఐ అవాయిడ్ స్పీకింగ్ టు హర్, ఐ అవాయిడ్ స్పీకింగ్ డైరెక్ట్గా ఈ ఇంగ్ ఫామ్ని ప్రిపోజిషన్లా ఉపయోగించాలి. ఆ వెర్బ్ +4నే, ఇంకే ఇతర ప్రిపోజిషన్ అవసరం లేదు. అంటే టు కానీ, ఫర్ కానీ ఇవి అవసరం లేదు. ఇంకా
ఈ ఇంగ్ ఫామే ప్రిపోజిషన్లా మారిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా, ఐ అవాయిడ్ స్పీకింగ్ టు హర్ అని మారిపోతుంది. చూడండి, టు స్పీక్ కంప్లీట్గా, టు స్పీక్ అంతటికి బదులు ఒక ప్రిపోజిషన్ రూపంలో ఈ స్పీకింగ్ అనేది వస్తుంది అనమాట. వి ఎంజాయ్ టు ప్లే అని ఉంది చూసారా, టు ప్లేకి బదులు ప్లేయింగ్. వి ఎంజాయ్ ప్లేయింగ్ ది క్రికెట్. మేము క్రికెట్ ప్లే చేయడానికి ఇష్టపడతాం. హీ ప్రాక్టీసెస్ టు సింగ్ కాదు, ఈ ప్రాక్టీస్ సింగింగ్ సాంగ్స్. టు సింగ్ అనేదాన్ని తీసి దానికి బదులు వెర్బ్ ఫోర్ డైరెక్ట్గా యూజ్ చేయాలి, సింగింగ్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఈ వర్బ్స్తో వస్తేనే ఓకేనా. హీ ఇమాజైన్డ్ కానీ, హీ ఫినిష్డ్ కానీ, ఇలా హీ మిస్డ్ కానీ, ఇలా వీటితో ఏమైనా వచ్చినప్పుడు దాని తర్వాత ఉన్న వెర్బ్ ప్రిపోజిషన్గా మార్చేయాలి, వెర్బ్ ఫోర్లో పెట్టేసి. అదండి ప్రిపోజిషన్లో ఉన్న ఒక అద్భుతమైన రూల్. చూసారా ఎంత మంచి రూల్స్ చెప్పుకున్నామో. ఓకే, ఈరోజు ఒక 13 సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఇట్ హెస్ టేకన్ సో మచ్ టైం, కాబట్టి సరిపోతుంది వీడియో కాబట్టి. అండ్ రేపు మరొక మంచి టాపిక్తో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మళ్ళీ ఎపిసోడ్ 4లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ లింక్స్ ఇస్తున్నా, జాయిన్ అవ్వండి. ప్రజెంట్ యూట్యూబ్ వీడియోస్నే దానిలో పోస్ట్ చేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్సే, ఏదైనా మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానిలో మెటీరియల్స్, న్యూస్ అప్డేట్స్, న్యూస్ పేపర్స్, ఇంకా క్లిప్స్ అన్నీ వస్తాయి. ప్రజెంట్ కరోనా న్యూస్లు ఇవే వస్తున్నాయి కాబట్టి పెద్దగా పెట్టట్లేదు, గమనించండి.